iPhone 18, icon equals stop. 4:48 p.m. 1st October 2024, Tuesday evening. This is Brother Rajababu Mosuganti, founder God servant of Esrakmejaya Ministries. Now, YouTuber Telugu Christian, Raja Telugu Christian World Traveler. Raja Telugu Christian World Traveler. He rode National Highway number 218, Mogalturu, Bontamilli, Machilipatnam, Ongolu, Krishnapatnam Port, Nellore. He rode Narsapuram, same road, Narsapuram, Kakinada Port. ఇక్కడ ఉందా చూసారా? హాస్పిటల్, బెతెస్తా హాస్పిటల్ ట్రస్ట్, రుస్తంబాద, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534275, ఫోన్ నెంబర్ 08814274618. సో ఇప్పుడు ఈవేళ ఈ హాస్పిటల్ని కవర్ చేయబోతున్నాం అండి. దానికంటే ముందు నా ఫోటో చూపిస్తాను. Brother Rajababu Mosuganti, founder God servant of Esrakmejaya Ministries. Now, Raja Telugu Christian World Traveler. Now, my channel ni like cheyandi, share cheyandi, manchi comments రాయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుకెళ్ళి హాస్పిటల్ దగ్గర గేట్ దగ్గర పర్మిషన్ అడగాలండి. ట్రై చేస్తున్నాను, మరి ఏం చేస్తారు, అంతా దేవుని దయ. వాళ్ళు పర్మిషన్ ఇస్తే హాస్పిటల్ లోపలికి వెళ్తాను, లేదంటే ఇక్కడ చూడండి బెతెస్తా హాస్పిటల్. సో చాలా ఓల్డ్ హాస్పిటల్. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారంటే బెతెస్తా లెపర్ హోమ్ 1923లో చూసారా, 1923లో ఈ హాస్పిటల్లో నిర్మాణం అయ్యింది. ఇప్పుడు మనం ఈ ఆర్చ్ నుండి హాస్పిటల్లో అప్రోచ్ రోడ్, ఇది ఈ మెయిన్ రోడ్ నుండి హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ పర్మిషన్ అడుగుదాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే హాస్పిటల్లో కొంచెం లోపలికి వెళ్ళి మెయిన్ బిల్డింగ్స్ ఏంటి, అసలు అక్కడ ఏమిటి అట్మాస్ఫియర్, ఎన్వైరన్మెంట్ అన్నీ కూడా తెలుసుకుందాం. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసమే. సో మా ఛానల్లో ఈ వీడియో వేస్తున్నాం కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. గుర్తుపెట్టుకో. బెతెస్తా హాస్పిటల్ ట్రస్ట్ మెయిన్లీ ఫర్ లెప్రసీ పీపుల్ అండి. సో ఇది హాస్పిటల్ పక్కన ఉన్న రుస్తుంబాద్ ఇంటర్నల్ రోడ్. ఇది కూడా రుస్తుంబాద్ ఇంటర్నల్ రోడ్డు. ఇది హాస్పిటల్. సో హాస్పిటల్ నుంచి మరి పిల్లలు గట్రా హాస్టల్ నుంచి పిల్లలు వస్తున్నట్టున్నారు. అండి మాది యూట్యూబ్ ఒక ఇది ఛానల్ ఉందండి, తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ అని. మన క్రిస్టియన్ సంస్థలన్నీ కవర్ చేస్తున్నాం, చర్చెస్, హాస్పిటల్స్, స్కూల్స్. జస్ట్ మీ హాస్పిటల్ని ఎంతో జస్ట్ ఎదురు వరకు కవర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కుదరదండి, వాళ్ళు ఉన్నప్పుడైతే పర్లేదు, యజమానులు ఉన్నప్పుడైతే పర్లేదు. కానీ ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు లేరు మరి కాంటాక్ట్ చేయడానికి. హాస్పిటల్ గురించి మీకు తెలిసిన సమాచారం కొంచెం బ్రీఫ్గా. ఆసుపత్రి గురించా?
ఆసుపత్రి ఇది లెపర్సీ ఫస్ట్ లెపర్సీ ఆసుపత్రి అండి. ఓకే. లెపర్సీ ఆసుపత్రిలో అనేకమైనటువంటి బలహీనులు ఇక్కడ బాగుపడుతూ యేసు ప్రభువుని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా బాగుపడుతున్నారు, యేసు ప్రభువుని తెలుసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు. ఓకే ఓకే. అందుకు ఆసుపత్రి చాలా సహకరిస్తుంది అన్నమాట. యజమానులు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు పేషెంట్లు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి? పేషెంట్లు హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. ఓకే. సో వచ్చిన వారందరూ కూడా ట్రీట్మెంట్ దొరుకుతుంది. భోజనాలకు ఇబ్బంది ఉండదు. ఓకే. బోర్డింగ్ కూడా ఉంది. ఈ పిల్లలు ఏంటండి ఇక్కడ లాస్ట్ నుంచి సెలవుకి వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు. పిల్లలు లోపల ఎడ్యుకేషన్ హాస్టల్ ఉందండి. ఓకే ఓకే. సో పిల్లలు స్కూల్ పిల్లలు ఇప్పుడు సెలవులకి వెళ్తున్నారంటండి. ఇక్కడ చర్చ్ ఉంది. ప్రేయర్ హాలు. బెథెస్దా లెప్రసీ హాస్పిటల్ స్పెషల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉందండి ఇక్కడ. ఈ బిల్డింగు అప్పర్ ప్రైమరీ స్కూల్ బిల్డింగు. అది వెనుక హాస్టల్ అనుకుంటా. సో 1923-2023 100 years ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. డాక్టర్ ఇయాన్ బర్నెస్ యూకే వారు అక్కడ మాన్యుమెంట్ ఉంది అక్కడ. సో ఓల్డ్ మేబీ రెసిడెంట్స్ రూమ్స్. సో మనకి పర్మిషన్ ఇవ్వట్లేదండి ఇంతవరకు. నేను ఏదో జస్ట్ కవర్ చేస్తున్నాను. అక్కడ ప్లే గ్రౌండ్ ఉంది. During these 100 years, Bethesda continues to proclaim the good news of the Lord Jesus Christ to the poor and broken-hearted. Great is His faithfulness. Lamentations 3:23. So, Bethesda Leprosy Hospital, special upper primary school and ఇది స్పెషల్ అప్పర్ ప్రైమరీ స్కూలు. బిల్డింగ్ హాస్టల్ కావచ్చు. ఇక్కడ పిల్లల ఆడుకునేది జారుడు వల్ల అవి సంథింగ్ ఉన్నాయి. సో ఇక్కడ లెప్రసీ పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తారంటండి. వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయ్యి అలానే ఆత్మీయంగా కూడా బలపడి రక్షణ పొందుకొని వెళ్తారట. ఈ రోడ్డుకి ఈ స్ట్రైట్గా అవుట్కి వెళ్తే అక్కడ లెప్రసీ కాలనీ కూడా ఉందండి. వీళ్ళే కొంచెం కాలనీ కట్టించారు, అది కూడా మీకు చూపిస్తాను. ఏమండి ఇక్కడ వరకు కొంచెం అదే కొంచెం ఎదర వరకు. ఓకే ఓకే. ఇప్పుడు దీనికి మూల దొరగారు ఎవరండి హాస్పిటల్కి? పర్వాలేదు, ఏం పర్లేదండి. మనం ఏమీ ఇది ఇప్పుడు జనరల్ ఇన్ఫర్మేషన్ కోసమే కానీ మనం ఏమీ దీనివల్ల ఏమీ లేదండి. మెయిన్ ఎవరండి? ఇంగ్లాండ్ నుంచా దొరగారా? దొరమ్మ గారా? ఓకేనండి. ఓకే. మీ పేరేమన్నారు అండి? మీ పేరేమన్నారు? రామానందం గారు. థ్యాంక్స్ అండి, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీకు ఇప్పుడు నేను మెయిన్ రోడ్డు మీద లెప్రసీ కాలనీ కూడా ఉంది. ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే ఇక వాళ్ళకి ఎటువంటి దిక్కు లేనటువంటి వారికి ఈ హాస్పిటల్కి సంబంధించిన సైటే ఉందనుకోండి. అక్కడ వాళ్ళకి రెసిడెన్సీస్ సమ్ కాంట్రిబ్యూటర్ ఎవరో కట్టారు. అది కూడా మీకు చూపిస్తాను.
లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేదండి. పర్మిషన్ ఇచ్చినా అక్కడ ఏమి చూపించడానికి ఏమీ లేవు పెద్దగా. ఎందుకో మన వీడియోలకి పర్మిషన్ దొరకట్లేదు. దట్టు న్యూ ఛానల్, మనం అంతకంటే ఇంకేం అడుగుతామండి. ఏదో సంథింగ్ జస్ట్ లిటిల్ ఇన్ఫర్మేషన్ అంతే. స్పెషల్ ఎలిమెంటరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అది. మరి పిల్లలు చాలా దూరం నుంచి వస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ లెప్రసీ కాలనీ కూడా చూపిస్తాను. అందులో ట్రీట్మెంట్ అయినటువంటి వారు, ట్రీట్మెంట్ పొందుకున్నటువంటి వారు ఇది నరసాపురం, అలాగా అమలాపురం, కాకినాడ వెళ్ళే రోడ్ అండి. ఇది నేషనల్ హైవే నెంబర్ 218. సో లెప్రసీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందినటువంటి వారుకి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారన్నమాట. అది మీకు చూపిద్దామనే మళ్ళా హాస్పిటల్ కాడి నుంచి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. అదర్వైజ్ హాస్పిటల్ పక్కనే గల్లీలో నాకు కొంచెం పని ఉంది. ఐఎమ్ ఎన్ ఎవెంజలిస్ట్ ఆల్సో. ఇలా వీడియో తీసేసిన తర్వాత ఆ ప్రక్కన ఉన్న గల్లీలోకి వెళ్ళి డోర్ టు డోర్ బైబిల్ చూపిస్తానండి. బైబిల్ ఎవరన్నా కావాలంటే వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకొని బైబిల్ ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాను. మన ట్రాక్ట్స్ కూడా పంచుతాను. ఎందుకంటే ఎర్లియర్ నేను ఒక ఇంజనీర్ని, ఒక 50,000 రూపాయల జీతం వచ్చేది ప్రైవేట్ కంపెనీలో, కన్స్ట్రక్షన్ ఇంజనీర్ని. సో మరి యాక్సిడెంట్లకు గురైపోయాను. ప్రభువుకు సేవలోకి సమర్పించేసుకున్నాను. మరి ఇక సేవలోకి వచ్చిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ని చూసుకుంటూ బతకలేం కదండి. అందుకే ఈ ట్రావెల్ దాంట్లో మాకు ఇప్పుడు ఏమీ సపోర్ట్ లేదు. న్యూస్ ఛానల్. సో మా ఛానల్ క్లిక్ అయ్యే వరకు కూడా ఏదో సంథింగ్ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అందుకే ఎవాంజలిస్ట్గా నేను బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటానండి. ఎవరన్నా ఒక బైబిల్ తీసుకుంటే మాకు బైబిల్ వాళ్ళ దగ్గర నుంచి మేము డొనేషన్ అది తీసుకుంటాం కాబట్టి ఆ డొనేషన్లో ఏదో కొద్ది గొప్ప సపోర్ట్ ఉంటుంది మాకు. సో ఇక్కడ మీకు ఈ లెప్రసీ కాలనీకి ఇక్కడ ఒక షాప్ ఉంది, దుకాణం, చిన్నది బడ్డీ కొట్టు. ఇక్కడ చర్చ్ లాగా ఉన్నదండి. ఇక్కడ దీని పక్కన అనుకుంటా చర్చ్. సో ఇప్పుడు మనం కాలనీకి, లెప్రసీ కాలనీకి ఎంటర్ అవుతున్నాం. మెయిన్ రోడ్ నుంచి అది రోడ్డు ఇలా వస్తుంది. ఇది ఈ హౌసు. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్. అక్కడ చూసారా, స్పాన్సర్డ్ బై రీచింగ్ అని ఉందండి బోర్డు. వాళ్ళు స్పాన్సర్ చేశారట హౌసెస్. ఇక్కడ ఒక బోర్డు ఉంది, బోర్డు చదువుదాం. కీర్తిశేషులు శ్రీ గంటా శేషయ్య గారు, కీర్తిశేషులు శ్రీమతి వైదేహి గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు ఎంజేఎఫ్ లయన్ గంటా భాస్కర్ రావు, సర్వీస్ చైర్పర్సన్ ఎంజేఎఫ్ లయన్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మి డీసీ ఫర్ మదర్ అండ్ చైల్డ్ కేర్ వారిచే ఏర్పాటు చేయబడిన నీటి వసతి ప్రారంభకులు పిఎంజేఎఫ్ ఎల్ఎన్ శ్రీ గట్టి మాణిక్యలరావు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ 316G. ఇప్పుడు ఏదో నీటి వసతి ఏర్పాటు చేశారట. దానికి ఎస్ ఈ నీటి వసతి ఏర్పాటు చేశారట అండి ఈ కాలనీకి. అందుకు అదనమాట.
సో ఈ కాలనీలో బ్యూటిఫుల్ ఓవరాల్ ఈ కాలనీలో ఒక రూమ్ ఉంటుంది కావచ్చు, ఇక్కడ ఒక రూమ్. సో ఇదండి అమ్మ. ఈ కాలనీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? అంటే కాలనీ గురించి చెప్తారండి 4 మాటలు. చెప్పండి అమ్మ, పర్లేదు. ఇది ఎవరికి కాలనీ ఎవరి కోసం ఇది? ఎవరు? ఈ హాస్పిటల్ వాళ్ళు కట్టించారా? హాస్పిటల్ వాళ్ళు కట్టించారా? మీరు అంటే కిరాయికి ఉంటున్నారా, రెంట్కి ఉంటున్నారు? ఓకే 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 చెప్పు. బాబు ఈ కాలనీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మాకు, చెప్తారా? బడ్డీగుట్ట అయినా చెప్తారా? ఇప్పుడు యాక్చువల్ ఓనర్స్ అయితే ఉండలేదు, కిరాయికి ఇచ్చేసుకున్నారా? కిరాయికి ఇచ్చేసుకున్నారు, బడ్డీగుట్ట అని చెప్తారు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా ఇలా? 20 ఇళ్ళు. ఇది చర్చ్, ఇది చర్చా? ఓకే ఓకే. ఏం చర్చ్ పేరేంటి? అది చర్చా, ఇది హౌస్. ఓకే ఓకే. ఏం పేరు చర్చ్ పేరు? ఓకే సరే, లాస్ట్ వరకు కొంచెం వీడియో కావాలి. సో ఇదండి లెప్రసీ కాలనీ. అందులో పేషెంట్లు రికవర్ అయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు కట్టించారనమాట, హోమ్లెస్ వాళ్ళకి. అమ్మ ఈ కాలనీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏమైనా సమాచారం ఉందా కాలనీ గురించి? సరేమ్మా. రీచింగ్ అంటే ఏంటది? రీచింగ్ అనే బోర్డు ఉంది కదా, ఏంటది? అంటే రీచింగ్ అనే బోర్డు ఏంటది? బడ్డీ కొట్టుకాడేనా? సరే 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 అమ్మా. ఇది వీడియో చేస్తున్నామమ్మా, ట్రావెల్ వీడియో. ఇదిగో మా ఛానల్ ఒకటి ఉంది, ఈ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. హాయ్. ఇక్కడ బడ్డీ కొట్టు ఆయన దగ్గర సమాచారం ఉందంటండి కాలనీకి సంబంధించి, తెలుసుకుందాం అడిగి ఆయన అని చెప్తే. అండి ఈ లెప్రసీ కాలనీ గురించి మీకు పూర్తిగా ఏమైనా సమాచారం ఉందా, తెలుసా? కొంచెం చెప్పండి 4 ముక్కల్లోనూ, మేము వీడియో చేసుకుంటున్నాం. మీరేనా? ఏం పేరు మీ పేరు? నూకరాజు. మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఇప్పుడు ఎలా ఉంటుంది ఆరోగ్యం? అన్ని వాడేసాం, 2 సంవత్సరాలు వాడేసాం. అంటే మరి చేతులు వాళ్ళు కాల్ చేసుకున్నాయి పోయి అవి రావు, రక్తం మాత్రం క్లీన్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుతుందా, ట్రీట్మెంట్ ఆగిపోయిందా? ట్రీట్మెంట్ ఏం బయట ఎవరు మంచి వారు మాత్ర ఎలా వేసుకుంటారు, తలకాయ పొడిస్తే మాత్ర వేసుకోవడం ఇంకేం లేదు. కానీ చేతులు మరి ఇంకా వాడుకోవడానికి పనికిరావు, చేతులు పోయినాయి, కాలిపోయినాయి కదా. అంటే ఎలాగైంది అది? అలాగా అది బతుకుతీరు యొక్క కాపట్లు పెట్టామని, కాపట్లో కాలిపోయి బొబ్బలు వచ్చేసి, అంటే మరి తొలిచి తెలదు తిమ్మరి కదండి, తొలిచి తెలమూల అంటే. మరి కాళ్ళకి ఏమైంది? కాళ్ళు కూడా అంతే అవసరం, అంటే నడుస్తూ ఉంటే తెలక బొబ్బలు వస్తాయి. ఆ బొబ్బలు ఏంటంటే తిరిగిపోయి తొప్పు వస్తాయి. అది దానివల్ల కదండి, జబ్బు మాత్రం ఏమి తిందో. దానివల్ల ఇది తీసేసారా?
ఏళ్ళు తీసారా? ఏళ్ళు ఉన్నాయండి. ఉన్నాయా? ఏళ్ళు ఉన్నాయండి. అవసరం ఉంటుంది. సో ఆరోగ్యం ఇప్పుడు బాగుంది దేవుని కృపను బట్టి. మరి ఇప్పుడు ఏంటి కాలనీ వాళ్ళకి కట్టించారా? హాస్పిటల్ వాళ్ళు కట్టించారా? ఏం లేదు. ఎవరు స్పాన్సర్ ఎవరు? అది రీచింగ్ అంటే ఎవరు? అది ఒక దొరగారు, బేలీ దొరగారని, అది స్థలం అన్నారండి. 32 సెంట్లు. ఓకే. ఓపు లేక పెట్టి అయిపోయింది. అది మనకి ఇచ్చేసాడు, ఇష్టోళ్ళకి ఇచ్చేసాడు. మనం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి గవర్నమెంట్ ద్వారా కట్టించాడు. ఓకే. ఒక దొరగారు ఏంటంటే 7,000 శాంక్షన్ చేశారండి. దానివల్ల ఇంకా వస్తు డెవలప్ అయిందండి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి? 25 అండి. 25 మందికి షెల్టర్ ఇచ్చారు. ఓకే. సో చర్చ్ ఏంటంటే ఏం పేరు చర్చ్? మీరందరూ డొనేట్ చేసుకున్నారా? ఏం పేరండి చర్చ్ పేరు? క్రీస్తు సంఘం. ఓకే. అందరూ ఆ చర్చ్కి వెళ్తారు. పాస్టర్ గారు ఎక్కడండి? ఏం పేరండి? రవితేజ గారు. ఓకే. సో ఇక్కడ మరి ఇప్పుడు జీవనం అందరికీ హ్యాపీగా ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏం సపోర్ట్ అవుతుంది? పింఛను, బియ్యము. ఓకే. ఓకే. ఇంకా మరి ఆర్థిక సహాయం ఏమైనా చేస్తున్నారా నెలకింత అని? అయ్యో దురదృష్టకరం. మరి గవర్నమెంట్ మరి మీకు హ్యాండిక్యాప్డ్ కదా, ఇప్పుడు మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మీకు ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ రావట్లేదా? పెట్టుకున్నారా మీరు? సంఘానికే ఉంటుందండి. సంఘంలో ఒక పెద్ద ఉంటాడండి, దాన్ని పెట్టి అడుగుతాం. చేయట్లేదా? అయ్యో. ఏ పనికి వెళ్ళలేము, కాళ్ళలో దిగలేము. మీరు ఏ పని చేసుకోలేరు, ఎందుకంటే చేతులు వర్క్ చేయడానికి లేవు, కాళ్ళు నడవడానికి లేవు. మరి మీకు పోషణ ఎలా నడుతుంది? ఓహో. ఓకే. ఓకే. ఈ షాప్ ద్వారా ఏమైనా సపోర్ట్ అవుతుందా మీకు? సాయంత్రానికి 100 రూపాయలు అలా? ఓహో, అది కూడా ఉందా? సర్టిఫికేట్ ఉన్నదండి, న్యూట్రల్ సర్టిఫికేట్ ఉంది, కానీ వాళ్ళకి తెలకదండి. ఓకే. ఓకే. తెలక ఏంటంటే ఈ అవయవాలు జబ్బే తెలియచిందని వాళ్ళు. మరి హాస్పిటల్లో మరి మీరు ప్రభువుని తెలుసుకున్నారా? బాప్తిజం తీసుకున్నారు. రక్షణ పొందారు, బాప్తిజం తీసుకున్నారు. మంచి మాట. హాస్పిటల్ గురించి మీకు తెలిసిన సమాచారం కొంచెం చెప్పండి మాకు. బెతిస్తా లెప్రసీ హాస్పిటల్ అప్పుడు చాలా పేషెంట్స్కి సదుపాయం ఉండేది. ఏ దొరగారు పెట్టారు, అది స్థాపించారు? అంటే డైలీ దొరగారేనండి. స్ప్రింగ్ దొర. ఆ దొరగారు తర్వాత తాజ్ దొరగారు, మరి తాజ్ దొరగారే డెవలప్ చేశారు. ఓకే. ఓకే. అది ఆయన వైద్యం అయిపోయింది, పిల్లలు అయిపోయి అందుకు అయిపోయారు. 4 రోజులు కప్పు చెప్పిన ఇది మాత్రం కూడా కొట్టుకెళ్తే డబ్బులు, మందులు అయితే డబ్బులు. అలా అయితే దొరలు ఉన్నప్పుడు అయితే ఫ్రీగా ఉండేది. భోజనం కూడా అండి, డబ్బు వచ్చి చేస్తుంటే 3 కాఫీలు, 4 ఇడ్లీలు, చపాతీ ఇవన్నీ పెట్టుకుంటారు. అసలు నేను ఏమాత్రం కూడా వెజ్ ఒకటి మొద్దు ఒకటి పెడతారండి. దానికి డబ్బు కట్టాలి, వెజ్ పెట్టి 100 కట్టాలి, కొట్టుకెళ్తే 50. ఇప్పుడు ఈ కాలనీలో ఎంతమంది ఓనర్స్ ఉంటున్నారండి? ఓనర్స్ ఎంతమంది ఉన్నారు? కిరాయికి ఉండేవాళ్ళు ఎంతమంది? కిరాయి ఎక్కువ లేరండి, సొంతంగా అవుతాడండి. మేము ఏం చేసామంటే అండి, మేము అప్లికేషన్ పెట్టేవాడు గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీకే కానీ అద్దెకిచ్చి కింద పెట్టుకునేది కదండి. వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతో చూద్దాం. ఇది కూడా ఒక సర్వీస్ ఏంటంటే కొంతమంది ఉండలేదు కదా, కిరాయికి ఇచ్చుకుంటున్నారు కదా.
కొంతమంది ఏంటంటే పిల్లలు ఉండాలి కానీ అమ్ముకునే హక్కు లేదని రాజేశ్వరం ఉండాలి. అవును కరెక్టే, మీకు అమ్ముకోవడానికి హక్కు ఎవరు? హక్కు లేదండి, నేను రాజేశ్వరం. మరి కిరాయికి పెట్టుకుంటున్నారు కదా? కిరాయి ఎవరు పెట్టుకోలేదు. పెట్టుకోరా? ఇంకా లేక ఒక్కొక్క గదిలో 2 కుటుంబాలు ఉంటాయి. ఓహో, సరిపోక. నాకు 2 పిల్లలు ఉన్నారండి. పెళ్ళి ఒక గదిలో 2 ఉంటారు, ఒక గదిలో వారంలో 7 ఉంటారు. అలా ఉంటుంది అనమాట. మరి అటువంటిప్పుడు మరి గవర్నమెంట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా, మాకు సరిపోక ఇలా ఉంటున్నామండి మరి మాకు. ఇప్పుడు ఎస్సీ సింగర్ ఫస్ట్లో వర్షం బాధ్యత 80 ఆయన ఏమన్నాడంటే నేను తలలు చూపిస్తాను, తలలో మీరు రండి అన్నాడు. అయ్యా ఈ కాలం పక్కన ఉంది, గమ్ములు ఉడికొస్తుంది, ఇప్పుడు నీళ్ళు వచ్చినా బాగుంటుంది, ఎక్కడో పెడతారు మీరు, మేము వెళ్ళలేము చేయలేము కదా, అలా ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకుని తింటాం కాబట్టి మరి మేము ఈ టౌన్లోనే మాకు ఏర్పాటు చేయండి అంటే ఈ టౌన్లో ఏర్పాటు మంచి రామారావు గారు కలుసుకున్నాను. అయినప్పుడు దీనికి వాళ్ళకి ఇచ్చామని ఆవిడ కట్టనన్నారని, దొరవతలంలో కట్టకూడదు అన్నారని. అప్పుడు మేము ఏం చెప్పామంటే ఇది మీకు ఇచ్చేస్తాం, మీరు తీసుకొని మాకు పట్ట ఎడగొట్టాలి అని తీసుకొచ్చాము. అచ్చా, అలాగా గవర్నమెంట్కి ఇచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఒక కుటుంబానికి ఓహో అలానా, ఓకే ఓకే, మంచి పని చేశారు. అంటే ఇప్పుడు మీకు మీ పిల్లలు తదనంతరం అలానే కొనసాగుతుంది కానీ అమ్మడానికి లేదు. ఓకే సరేనండి. ఏం పేరు అన్నారు మీ పేరు? నోగరాజు గారు. చాలా మంచి సంగతులు చెప్పారు. మా వీడియో అది రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ అనే ఛానల్ వేస్తున్నాము. మీరు ఏమన్నా వీలు పడితే ఎప్పుడన్నా చూడండి. ఎందుకంటే మన నర్సాపూర్లో ఉన్న క్రిస్టియన్ హాస్పిటల్స్, క్రిస్టియన్ చర్చెస్, క్రిస్టియన్ స్కూల్స్ ఇవన్నీ వేస్తున్నాం. ఆల్రెడీ ఉన్నాయి, వేసాము. మీరు చూడండి. ఇంకా ముందు చాలా వీడియోలు వస్తాయి. సో నేను ఎదురుకి వెళ్ళి చర్చిది కూడా వీడియో కవర్ చేసుకుంటానండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వందనాలండి. ఇప్పుడు చర్చ్ ఉందండి, చర్చిని కవర్ చేయమని లోపల అంతరాత్మ ప్రేరేపిస్తుంటే మరి మనం చర్చిలు కూడా కవర్ చేయాలి కదా, మెయిన్ అదే కదా. మా ఛానల్ మోటో ఏంటంటే మెయిన్లీ చర్చెస్ అన్నీ కవర్ చేయాలి, అన్నీ కాకుండా సెలెక్టివ్గా. అందుకే ఈ ఫ్రంట్ వ్యూ కవర్ చేయడం కోసం ఇలా వస్తున్నాను. ఇదిగోండి చర్చి. ఇక్కడ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీ పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవమని వాక్యం అక్కడ పెట్టబడింది. ఇక్కడ ఏమో క్రాస్ ఉంది. ఇక్కడ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము విజ్ఞప్తి. ఈ కాలనీ నందు బలహీనులు కూడా జీవించుతున్నారు, వారికి సహాయం చేయాలని అభిలాష ఉంటే దయతో సంప్రదించండి. వందనములు. ప్రెసిడెంట్ బి నూకరాజు, ప్రశాంతి నగర్ కాలనీ, నర్సాపురం. వీళ్ళ సహాయం కోరుతున్నారండి కాలనీలో. ప్రెసిడెంట్ బి నూకరాజు ఆయన సహాయం కోరుతున్నారు. నెంబర్లు ఇచ్చారు 9948775707. ఇంకొక నెంబర్ ఉందండి 9912305959. ఈ 2 నెంబర్లు. నూకరాజు గారు, బి నూకరాజు. ఇప్పుడు నేను బడ్డీ కొట్టులో మాట్లాడాను చూసారా, అతనేనండి, అతనివే నెంబర్లు. ఆయనకి మీరేమన్నా ఈ కాలనీకి డెవలప్మెంట్ కోసం లేదా సహాయార్థం మీరేమన్నా చేయగలనుకుంటే ఆ నెంబర్లకు కాల్ చేసి మాట్లాడండి. మీకు కన్విన్స్ అయితే మీరు ఒకసారి వచ్చి కాలనీ చూడండి. ఎక్కువ మీరు మెయిన్లీ లెప్రసీ పీపుల్, నిస్సహాయాలు ఉంటున్నారు. సో వారికి మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి చూసి నూకరాజు ఆయనకి మీ ఆర్థిక సహాయం అందజేస్తే, లేదా వారు కోరుకున్న సహాయాన్ని మీరు ఆర్థిక పరంగానే కాకుండా వారు ఏమేమి కోరుతున్నారో అవి కూడా మీకు వీలుని బట్టి చేయగలిగితే చేస్తే
మీ ప్రభు మిమ్మల్ని, యేసు ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తారండి. సో ఈ వీడియో మరి ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే హాస్పిటల్లో లోపలికి వెళ్ళి పూర్తిగా కవర్ చేయలేకపోయాను. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. బ్రదర్ రాజబాబు మోసగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్త మినిస్ట్రీ. మా యూట్యూబ్ ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. సో ఇక్కడ చర్చ్ బ్యాక్గ్రౌండ్లో చర్చ్ కనిపిస్తుంది. సో మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడికి ఎండింగ్ చేస్తున్నానండి, క్లోజ్ చేస్తున్నాను. సో నూకరాజు అనే ఆయన బడ్డీగుట్లో ఉంటాడు. ఆ నెంబర్లు కూడా మీకు చెప్పాను ఇందులో. సో మీకు కావాలంటే మరొకసారి క్లోజ్అప్ నెంబర్లు చూపిస్తాను. ఆ నెంబర్లు మీరు కాల్ చేసి మీ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి మాట్లాడండి. స్నేక్ అయితే లేదు ఇక్కడ చూడండి నెంబర్లో. ప్రెసిడెంట్ బి నూకరాజు, ప్రశాంతి నగర్ కాలనీ, నరసాపురం. సో మీ ఆర్థిక సహాయం లేదా వివిధ రకాలైన సహాయాలు, మీకు తోసిన సహాయాలు వీరికి చేయడం ద్వారా యేసు ప్రభువుకే మీరు సహాయం చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వీళ్ళందరినీ ప్రేమిస్తూ ఆదుకుంటున్నాడు కనుక. సో ప్రభు దీవెనలు మీకు మెండుగా ఉంటాయి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.